ఇంట్లో ఎప్పుడు సాంబార్ కాచినా హోటల్లో సాంబార్ లాగా గుమగుమలాడుతూ రుచికరంగా రావాలంటే ఒక చిన్న ట్రిక్ ఉందండోయ్. అదే ట్రిక్ వారి సాంబార్ మసాలా పౌడరు. ఒక్క స్పూన్ వేసుకున్న సాంబార్ గుమగుమలాడుతూ రుచికరంగా వస్తుంది. కుక్కర్లోకి 1.5 గ్లాస్ వరకు కందిపప్పు వేసి శుభ్రం చేసేసుకొని నానబెట్టేసుకొని మెత్తగా ఉడికించేసుకోవాలి. చింతపండును కూడా నానబెట్టేసుకోండి. సాంబార్లో ఏవే కూరగాయ ముక్కలు వేస్తారో అన్ని కూరగాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక కడాయిలోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని సరిపడా వాటర్ వేసేసి 50% వరకు మగ్గించేసుకోవాలి. ముందుగా మనం ఉడికించుకున్న పప్పును మెదిపేసి కూరగాయ ముక్కల్లోకి వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. 1 స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మన సాంబార్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన సాంబార్ పౌడర్ని 1 స్పూన్ వరకు వేసుకోవాలి. మేము ఎప్పటి నుంచో ట్రిక్ వారి సాంబార్ పౌడర్ని యూజ్ చేస్తున్నామండి. 1 స్పూన్ వేసుకున్న చాలు, ఎంతో రుచికరమైన గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోతుంది. వీళ్ళ దగ్గర అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ మసాలాలు ఉంటాయి. వాట్సాప్ నెంబర్ నుంచి డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు. వాళ్ళ వెబ్సైట్ లింక్ ఇస్తున్నాను, దాని ద్వారా కూడా డైరెక్ట్గా ఆర్డర్ చేసేసుకోవచ్చండోయ్.